సొంతింటి కోసం ప్రతి ఒక్కరూ కలకంటారు. ఎంతో కష్టపడి భూమి కొని ఇల్లు కట్టుకుందామని అంటే అధికారులు అడ్డుకుంటున్నారు. మెదక్ జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డుకు ఇంటి నిర్మాణానికి లింక్ ఏంటి? హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరగబోతోంది. అయితే ఇప్పటి వరకు 3 సర్వేలు జరిగాయి. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో జరిగిన సర్వేల్లో పెద్దగా మార్పులు లేనప్పటికీ మెదక్ జిల్లాలో నర్సాపూర్, తూప్రాన్లో మాత్రం పలు మార్పులు చేశారు అధికారులు. మొదటి సర్వేలో నర్సాపూర్ మున్సిపాలిటీలోని రుస్తుంపేట కమాన్ సమీపం నుంచి రోడ్డు వెళుతుంది. అక్కడి నుంచి సీతారాంపూర్, గోకుల్ కాలనీ మీదుగా వెల్దుర్తి మార్గంలో షుగర్ ఫ్యాక్టరీ వరకు RRR వేయాలని భావించారు. మార్కింగ్ కూడా చేశారు. రెండో సర్వేలో నర్సాపూర్, శివంపేట, కౌడిపల్లి మండలాల్లోని బ్రాహ్మణపల్లి, నాగ్సన్పల్లి, శివంపేట మండలం పిల్లుట్ల మీదుగా రోడ్డు వేయాలన్నారు. 2 సర్వేలకు భిన్నంగా ఉంది మూడో సర్వే. నర్సాపూర్ సమీపంలోని రెడ్డిపల్లి మీదుగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మూడో సర్వేను ఫైనల్ చేశారు అధికారులు. కానీ అంతకుముందు జరిగిన 2 సర్వేల్లో ప్రతిపాదిత భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మాత్రం ఇవ్వడం లేదు. హలో ఖమ్మం, మీ లలిత జ్యువెలరీ మన ఖమ్మంకొచ్చేసింది. బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం వైరా రోడ్ ఖమ్మం. ఈ 8వ తేదీకి మీరందరూ తప్పకుండా రావాలి. ఇకపై మీ డబ్బులు తరుగులో వేస్ట్ కాకుండా నేను చూసుకుంటా. ఇంకొక మాట, ధరలు కంపేర్ చేసేది మీ బాధ్యత. డబ్బులు ఎవరికి ఊరికే రావు. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థలాలు కొన్న వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్మాణం ప్రారంభిస్తే అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు ఇస్తున్నారు అధికారులు. ముఖ్యంగా నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఒక్క నర్సాపూర్లోనే దాదాపు 200 మంది ఇళ్ల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. నర్సాపూర్ పట్టణం మీదుగా రీజనల్ రింగ్ రోడ్ మొదటి మార్కింగ్లో సర్వే నెంబర్లు ఏవైతున్నాయో ఆ సర్వే నెంబర్లు మొదట రీజనల్ రింగ్ రోడ్ సర్వే ప్రకారం మార్కింగ్ వేయడం జరిగింది. దాంతో నర్సాపూర్ పట్టణంలో ఏదైతే మార్కింగ్ ఉన్న రోడ్ అయితే ఆ పక్కల చుట్టుపక్కల మరి పర్మిషన్లు ఇవ్వలేకపోతుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇది రద్దయిందనే ఆదేశాలు లేవు కాబట్టి ఆ నర్సాపూర్ పట్టణంలో మరి ఉన్న RRR ఫస్ట్ విడత, సెకండ్ విడత రింగ్ రోడ్ల నుంచి కానీ మరి వీటికి పర్మిషన్ చేయడానికి ఏదానికి ఆదేశాలు లేవు. ఇంటి నిర్మాణానికి అనుమతి లేకపోవడం వల్ల బ్యాంకుల నుంచి లోన్లు రావడం లేదు. HMDA పరిధిలో ఉన్న రీజనల్ రింగ్ రోడ్లో ఉన్నట్లు రికార్డులో ఉండడం వల్ల సమస్య ఎదురవుతోంది. ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో చాలామంది ప్రజలంతా ఈ RRR రింగ్ రోడ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇంతకుముందున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం స్టార్టింగ్ ఒక అలాట్మెంట్, రెండోసారి రెండో అలాట్మెంట్, మూడో అలాట్మెంట్. ఆల్రెడీ స్టార్టింగ్ అలాట్మెంట్ ఏదైతే చేసిరో దానిపైన GHMCలో ఇప్పటివరకు ఆ ఏరియా సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎన్రోల్మెంట్ అయినాయి. సమస్యను జిల్లా కలెక్టర్, HMDA అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం లభించలేదు. దీంతో ఇంటి నిర్మాణం విషయంలో ముందుకు వెళ్లలేకపోతున్నారు జనం. ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని కోరుతున్నారు.